జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మంచితనం అనేది మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా గుండె లోతుల్లో నుంచి జీవం పోసుకుంటూ చిగురుస్తూనే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 25, 2024 సోమవారం. తిథి దశమి, రాత్రి 1:01 వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తర, రాత్రి 1:24 వరకు, తదుపరి హస్త. యోగము విష్కంభం, మధ్యాహ్నం 1:12 వరకు, తదుపరి ప్రీతి. కరణం వణిజ, ఉదయం 11:39 వరకు, తదుపరి విష్టి. రాత్రి 1:01 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:17. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. చంద్రోదయం రాత్రి 2:05. చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:45. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:41 నుండి 9:06 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 11:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:19 నుండి 2:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:17 నుండి 1:02 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:32 నుండి 3:17 వరకు. వర్జము ఉదయం 6:25 నుండి 8:13 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 5:16 నుండి 7:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:26 వరకు. శుభ గడియలు ఉదయం 9:10 నుండి 10:25 వరకు. తిరిగి సాయంత్రం 4 నుండి 6:52 వరకు. నవంబర్ 25 సోమవారం. ఈరోజు ఉన్న తేదీ దశమి, రాత్రి 1:01 వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి మంచి తేదీ. తదుపరి వచ్చే ఏకాదశి సోమవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఈ రోజు ఉదయం 11:39 నుండి రాత్రి 1:01 వరకు విష్టికరణం ఉంటుంది. ఇది పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన కరణం కాదు. ఈ రోజు ఉదయం సూర్యోదయం నుండి ఉదయం 11:39 వరకు ఉన్న సమయంలో దుర్ముహూర్తాలు పోను. మిగతా సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన సమయం. అంతేకాకుండా ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కన్యా రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు
మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు గుళిక కాలం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం, ఎన్సిసి దినోత్సవం, జాతీయ జంతు సంక్షేమ దినోత్సవం. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 25 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి, మీ నీతి నిజాయితీలే మీకు శ్రీరామ రక్ష. మిథున రాశి, ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. కర్కాటక రాశి, అంతా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి, ఆనందంగా గడుపుతారు. కన్యా రాశి, ఒక విషయం మీద పరిశోధనలు చేస్తారు. తులారాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి, చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ధనుస్సు రాశి, వృద్ధి ఉంటుంది. మకర రాశి, విశ్రాంతిగా గడుపుతారు. కుంభరాశి, అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాలి. మీనరాశి, స్నేహితులతో కాలం గడుపుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.